Good afternoon to all. I am Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Vanapatti. Today I am discussed about the cleavage and its patterns. Cleavage means విదలనం. ఈ విదలనాన్ని మనము కణంలో జరిగేటువంటి అంతర్గత డివిజన్స్, అంతర్గత మార్పులను మనం విదలనగా చెప్పుకోవచ్చును. ఈ క్లీవేజ్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వెన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది జైగోట్ ఆఫ్టర్ ఇమీడియట్లీ విత్ ఇన్ అవర్స్. మనకి సంయుక్త బీజం ఏర్పడిన తర్వాతకి ఏమంటే మనకి సంయుక్త బీజం అనేది ఒక పిండంలాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ పిండంలాగా అభివృద్ధి చెందుతున్న సమయంలోనే మనకి కణం లోపలనే అంతర్గతంగా చాలా మార్పులు సంభవిస్తుంటాయి. త్రూ ది సెగ్మెంటేషన్స్ మీన్స్ కణాల యొక్క విభజన అనేది లోపల కణం యొక్క విభజన అనేది కణం యొక్క విభజన లోపల జరుగుతూ ఉంటుంది. ఇట్స్ మీన్స్ ఫెర్టిలైజ్డ్ ఎగ్ అండర్గో సిరీస్ ఆఫ్ ది రిపీట్లీ ఇంటూ ది మైటాటిక్ సెల్ డివిజన్స్ ఇన్సైడ్ ఓన్లీ. అంటే కణంలోని సైటోప్లాజం విత్ ఇంక్లూడింగ్ ది న్యూక్లియస్. సో మనకి మైటాటిక్ డివిజన్ మీన్స్ ఒక కణం రెండు కణాల ఏర్పడడం. ఇక్కడ ఏంటంటే లోపల ఉన్నటువంటి భాగమే ఏమవుతుందంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయి మనకి లోపల అంతర్గతంగానే మాత్రమే ఇవి మార్పులు సంభవిస్తూ ఉంటుంది. ఇలా ఉన్నదాన్ని ఏమంటారు, క్లీవేజ్ అని పిలుస్తూ ఉంటారు. విత్ ఇన్ ఎ ఫ్యూ అవర్స్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ద ఫెర్టిలైజ్డ్ ఎగ్ అండర్గో సిరీస్ ఆఫ్ రిపీటెడ్ మైటాటిక్ డివిజన్స్ విత్ అక్కర్ ఇన్ ది rapid succession to produce and increase the number of cells inside the without any additional to its volume. మనకి ఇక్కడ విదలనంలో మనకి కణం యొక్క పరిమాణంలో ఎటువంటి మార్పులు సంభవించవు, కానీ కణం యొక్క పరిమాణంలో మార్పు కణాల యొక్క సంఖ్య మాత్రము లోపల పెరుగుతూ ఉంటుంది. సో దిస్ ఫేజ్ ఆఫ్ రిపీటెడ్ డివిజన్ ఆఫ్ ఎగ్ ఈస్ నోన్ యాజ్ ది క్లీవేజ్. అలా లోపలనే అంతర్గతంగా జరిగేటువంటి అనేక రకాల విభజనలు ఏమని పిలుస్తారంటే మనకి ఇక్కడ క్లీవేజ్, విదలనం లేదా సెగ్మెంటేషన్, కణాలు ఏర్పడడం అని పిలుస్తుంటారు. ద ఫస్ట్ క్లీవేజ్ వాస్ అబ్జర్వ్డ్ బై ది సమర్డాన్ ఇన్ 1738 ఇన్ ఫ్రాగ్ సెక్స్లో తను అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇన్ 1780లో స్పాలంజెన్స్ని డిస్క్రైబ్డ్ ది ఫస్ట్ టూ క్లీవేజ్ డిపెండ్ అపాన్ ది ప్లాంట్స్ ఆఫ్ ది టోడ్స్ ఎగ్స్. మనకి కప్ప జాతిలోనే ఉంటుంది మళ్ళీ ఫ్రాగ్ అండ్ టోడ్స్ ఎగ్స్లలో ఇతను ఏం చేసిండంటే విధానం ఏర్పడే విధానంలో తేడాలు ఉంటాయి. ఏ విధంగా తేడాలను కనిపిస్తుంటాయంటే మనకి ఇక్కడ the division or the cleavage start according the and depend on the planes. ఇట్స్ మీన్ రేఖల మీద నుంచి మనకి ఇవి ఏర్పడతాయని చెప్పడం జరిగింది. దీస్ అగైన్ టైప్స్ ఆర్ ది అగైన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆర్ దేర్. అగైన్ ది వేరియస్ ప్యాటర్న్స్ ఆఫ్ క్లీవేజెస్ హియర్. ద రిపీటెడ్ క్లీవేజ్ furrows produce a number of blastomeres which exhibit a specific pattern of arrangement. The following types of cleavage patterns have been studied in different mammals on various bases. మనకి జనరల్గా ఒక క్లీవేజ్ ఒక విధులం జరిగిన తర్వాతకి ఏర్పడినటువంటి రెండు కణాలు పిల్ల కణాలు ఏవైతుంటాయి వాటిని ఏమంటే బ్లాస్టోమియర్స్. ద ప్రొడ్యూస్ ఆఫ్ న్యూ సెల్స్ ఆర్ కాల్డ్ ది new segmentations are called the blastomeres here. So these blastomeres arrangement and the forming of the blastomeres patterns again types are there. On base of the cleavage furrow మనకి విధులన చీలిక అనేది ఏర్పడుతుంది. విధులన చీలికను ఆధారంగా చేసుకొని మళ్ళీ మనకి విధులనాలు మళ్ళీ రకాలు. అండ్ ద బేస్ ఆఫ్ ఫేట్ ఆఫ్ జెమ్ లేయర్స్. మనకి జెమ్ లేయర్స్ ఫేట్ అనేది ఏంటిది, విధుల యొక్క ఆధారంగా మనకి ఏర్పడేటువంటి క్లీవేజ్ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ది సెల్స్.
ఇక్కడ మనకి న్యూగా ఫామ్ అయినటువంటి సెల్స్ అవి లోపల అంతర్గతంగా ఏ విధంగా అమర్చబడి ఉంటాయి. సో ద అమెరికన్ బట్టి కూడా మనకి ద బేసిక్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ది సెల్స్ ఇట్లా డిపెండ్ అపాన్ దేర్ ఆఫ్ క్లీవేజ్ ఫరో and fate of germs layers and arrangement of the cell layers. Again cleavages are divided 3 types. First one is on the basis of the cleavage furrow. విధులన చీలిక ఆధారంగా చేసుకొని మనకి తిరిగి విధులనాలు అనేవి మనకి 2 రకాలు. దేర్ ఆర్ ది హోలోబ్లాస్టిక్ క్లీవేజెస్ అండ్ మీరోబ్లాస్టిక్ క్లీవేజెస్. హోలోబ్లాస్టిక్ మీన్స్ సంపూర్ణ పూర్ణబంధిత విదలనము. మీరోబ్లాస్టిక్ క్లీవేజ్ में అసంపూర్ణ పూర్ణబంధిత విదలనం అని కూడా పిలుచుకోవచ్చును. వాట్ ఈస్ ద హోలోబ్లాస్టిక్ క్లీవేజ్? హియర్ టోటల్లీ ద జైగోట్ లేదా టోటల్లీ సెల్ కంప్లీట్లీ cleaved. It means again holoblast again 2 types and equal cleavage and unequal cleavage. అంటే సంపూర్ణంగా ఏర్పడే దాంట్లో 2 రకాలు ఉంటుంది. హోలోబ్లాస్టిక్ సంపూర్ణ సమాన హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ అండ్ అసమాన హోలోబ్లాస్టిక్ క్లీవేజ్. అండ్ ఫస్ట్ ఇందులో మనకి ఏంటంటే ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్లీవేజ్ ద క్లీవేజ్ ఫర్ ఎక్స్టెండ్ ది కంప్లీట్లీ త్రూ ది ఎంటైర్ లెంత్ ఆఫ్ ది ఎగ్ and the bisects of the into equal blastomeres. It occurs in microlethal eggs. మనకి హోలోబ్లాస్టిక్ ఈక్వల్ ఇట్స్ మీన్స్ సమానంగా అంటే లోపల ఉన్నటువంటి సెల్ అంటే ఎగ్స్లో మొత్తం మనకి ఏంటిదంటే క్లీవేజ్ ఫరో అనేది ఎక్స్టెండ్స్ కంప్లీట్లీ త్రూఅవుట్ ది ఎగ్ ఆర్ ది త్రూఅవుట్ ది లెంత్. మనకి ఎగ్ అనేది ఒక అండం అని ఎంత పరిమాణం వరకు విస్తరించి ఉంటుందో రెండు సైడ్ల అంటే 2 విధాలుగా మనకి యానిమల్ పోల్ ఉంటుంది అండ్ వెజిటబుల్ పోల్ పాయింట్ ఉంటుంది. సో యానిమల్ అండ్ వెజిటబుల్ పోల్ రెండింటిని కలుపుకుంటూ ఎంటైర్లీ త్రూ ది లెంత్ ఆఫ్ ది egg. So it equally divided the egg. So it is basically example is occurs in microlethal eggs. అంటే ఇట్ మీన్స్ హోలోబ్లాస్ట్ మీన్స్ సంపూర్ణంగా అంటే విధులం అనేది అండం మొత్తం పరిపూర్ణంగా జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తారంటే హోలోబ్లాస్టిక్ ఈక్వల్ క్లీవేజ్ మొత్తం కూడా. అంటే ఇట్ మీన్స్ ఈక్వల్ మీన్స్ జాంతవ మరియు బృహత్కాణ ధ్రువాలు రెండింటిని కూడా మొత్తాన్ని సమానంగా కలుపుకుంటూ అన్నట్టు. హియర్ నెక్స్ట్ వన్ ఈజ్ ద హోలోబ్లాస్టిక్ unequal cleavage. In such type of cleavage, the yak is distributed along with vegetal animal axis. మనకు తెలుసు, మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మ్యాక్సిమం యాక్ అనేది ఎక్కడ ప్రజెంట్ ఉంటుంది మనకి సొన లేదా పితపాదం ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఇక్కడ వెజిటల్ యానిమల్ అంటే పోస్టీరియర్ రీజన్ పరాంత భాగంలో ఉన్నటువంటి బృహత్కాణ ధ్రువంలోనే ఎక్కువగా ఇది ఉంటుంది. సో హియర్ ఎక్కడైతే యాక్ అయితే ప్రజెంట్ అయి ఉంటుందో ఎక్కడేంటిది ద యాక్ ఈస్ పేర్స్ ఇన్ ద animal pole and gradually increase towards the vegetal pole. We know that one. The first and second furrow is laid down similarly to those as in holoblastic equal cleavage. ఇక్కడ మనకి విధానాలు అనేవి ఒకటి మాత్రం జరగదు కదా. సో మన కన్నా లేయర్స్ ఫామ్ అయినంత వరకు విధానాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఫస్ట్ క్లీవేజ్ సెకండ్ క్లీవేజ్ అనేది అండ మొత్తాన్ని ఈక్వల్గా జరుగుతూ ఉంటుంది. బట్ అండ్ థర్డ్ ఫర్రో అంటే 4వ అయితే ఉంటుందో అంటే ఫస్ట్ సారి ఏర్పడింది అంటే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇంకో సైడ్ నుంచి ఏర్పడింది వాటికి ఈక్వల్గా ఏర్పడిన తర్వాతకి థర్డ్ ఫర్రో అయితే ఉంటుంది. 3వ విధన చీలిక అయితే ఉంటుంది. ఇట్స్ నాట్ ఈక్వటోరియల్ బట్ ఇట్స్ టువర్డ్స్ ది యానిమల్ పోల్ ప్రొడ్యూసింగ్ ది. అంటే ఇది ఏ విధంగా ఉంటుందంటే యానిమల్ పోల్ని వెజిటల్ పోల్ రెండింటిని కూడా డివైడ్ చేసుకుంటూ ఇన్ మిడిల్ రీజన్లో మనకు అది ఫరో అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ యానిమల్ పోల్ ప్రొడ్యూసింగ్ 4 స్మాల్ సెల్స్ ఇన్ యానిమల్ అండ్ ద 4 లార్జ్ సెల్స్ ఇన్ వెజిటల్ హెమిస్ఫియర్స్ కాల్డ్ మైక్రోమియర్స్. ఇక్కడ మనకి థర్డ్ ఫరో ద్వారా ఫామ్ అయినటువంటి విధన చీలిక ద్వారా వచ్చినటువంటి క్లీవేజ్ ఏ విధంగా ఉంటుందని మనకి ఏంటిది ఫస్ట్ క్లీవేజ్ ద్వారా మనకి 2 బ్లాస్టోమియర్స్ ఫామ్ అవుతుంటాయి. సెకండ్ క్లీవేజ్ ద్వారా ఏమవుతుంటాయి
రెండు నుంచి రెండు రెండు 4 ఫామ్ అవుతుంటాయి. తర్వాతకి ఏమవుతుందంటే దీనికి ఈక్వటోరియల్గా మళ్ళీ ఏంటిది మిడిల్ అంటే మధ్య నుంచి మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి పైన 4 కింద 4 లాగా సెల్స్ ఫామ్ అవుతుంటాయి. ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ 8 సెల్స్లలో 4 ఆర్ స్మాల్ ఇన్ సైజ్, 4 ఆర్ ది లార్జ్ ఇన్ సైజ్. ఈ పరిమాణంలో చిన్నగా ఉన్న వాటినేమో మైక్రోమేర్స్ అంటారు, పరిమాణం పెద్దగా ఉన్న వాటిని మాక్రో మియర్స్ ఆర్ మెగా మెర్స్ అంటారు. దిస్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇస్ సీన్ ఇన్ లోవర్ ఫిషెస్ అండ్ amphibians. See here, holoblastic cleavage. ఫస్ట్ వన్ ఇస్ మనకి 2 సెల్స్ ఇస్ ఏంటిది మనకి యానిమల్ అండ్ వెజిటబుల్ని కలుపుతూ పోతుంది. సెకండ్ 4 సెల్ ఫార్మేషన్ కూడా యానిమల్ అండ్ 4 సెల్స్ అలానే ఉంటుంది. బట్ థర్డ్ డివిజన్ అయితే ఉంటుంది 8 సెల్ ఫార్మేషన్లో మనకి అక్కడ తేడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద మీరోబ్లాస్టిక్ క్లీవేజ్. మీరోబ్లాస్టిక్ క్లీవేజ్ మీన్స్ ఇక్కడ మనకి ఇది మనకి అన్ఈక్వల్ డివిజన్. ఇట్స్ అన్ఈక్వల్ డివిజన్ మీన్స్ అన్ఈక్వల్ క్లీవేజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎక్కడైతే మనకి పర్టికులర్గా యాక్సాక్ న్యూక్లియస్ ప్లాట్ ఉంటాయో అక్కడ మాత్రం మనకి ఏం జరుగుతూ ఉంటుందంటే అమౌంట్ ఆఫ్ యాక్ ఎక్కడ ఉంటుంది అక్కడ మాత్రం మనకి క్లీవేజెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది మనకి డిస్కార్డ్ క్లీవేజ్ అని కూడా మనం తెలుసుకోవచ్చు, చక్రాబా అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ మెయిన్లీ అక్కర్స్ ఇన్ మెగాలెస్సల్ ఆర్ హెవీలీ టీలో లెస్సల్ ఎగ్స్లో మనం ఇక్కడ దీన్ని చూసుకోవచ్చు. అది అధిక పరిమాణంలో ఉన్నటువంటి సొంత సంచి ఎక్కడైతే ఉందో ఆ జీవులను మనము ఆ జీవులు అండాల్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. విచ్ హ్యావ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ది యాక్. మన ఇది మొత్తం ఏ విధంగా జరుగుతుంది మన యొక్క యాక్ పరిమాణం మీద మన ఇది డిపెండ్ అయి ఉంటుంది. ద యాక్టివ్ పోర్షన్ ఆఫ్ ది ఎగ్ ఈస్ కన్ఫర్మ్ టు స్మాల్ సైటోప్లాస్మిక్ రీజియన్ అట్ ద యానిమల్ పోల్ కాల్ ది జెర్మినల్ డిస్క్ ఆర్ ది బ్లాస్టో డిస్క్. అయితే మనకి ఇక్కడ బ్లాస్టో డిస్క్ ఎక్కడ ప్రజెంట్ అవుతుందో ద క్లీవేజ్ ఫర్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ది జెర్మినల్ డిస్క్. ద యాక్ ఈజ్ రిమైన్ ది అన్క్లీవ్డ్. అంటే ఇక్కడ యాక్ ఉన్న దగ్గర మనకు అది జరగకుండా రిమైనింగ్ ప్లాస్లో ఏమవుతుందంటే బ్లాస్టోడిస్క్ ఎక్కడైతే ఫామ్ జెర్మినల్ ఆర్ బ్లాస్టోడిస్క్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడ క్లీవేజ్ ఫర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ద క్లీవేజ్ ఫర్ వాస్ రెస్ట్రిక్టెడ్ టు ది జెర్మినల్ డిస్క్. జెర్మినల్ డిస్క్ దగ్గర అక్కడ మనకు అది నియంత్రణ చూపిస్తుంటుంది. ద యాక్ ఈజ్ రిమైన్ అన్క్లీవ్డ్ హియర్. సో ద ఇయర్లీ blastomeres are incomplete and are the continuous with the underlaying of the yak. మనకి అండర్లేయింగ్ ఆఫ్ ది యాక్ ఈజ్ ద జనరల్ ఇక్కడ మనకి యాక్ ఈజ్ వాట్ ఈస్ సపోర్టింగ్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియోస్ నరిష్మెంట్ ఓన్లీ సప్లైస్ టు ది ఎంబ్రియోస్. సో హియర్ ఇస్ అబౌట్స్ రెప్టైల్స్ బోన్ ఫిషెస్ అండ్ మోనోత్రిమ్ ఎగ్స్ ఎలాస్మో బ్రాంచెస్లో మనం ఇవి చూడవచ్చున్నాం. ఇట్ ఈస్ ద మీరోబ్లాస్టిక్ క్లీవేజ్ సెంట్రో లెస్సల్ ఎగ్స్. అంటే వేర్ ద cytoplasm nucleus is presented there the cleavages are the occurs. Next to superficial cleavage. This cleavage occurs in central lethal eggs. Here మనకి superficial మనకి జస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు discard cleavages occurs in megalethal and pterolethal eggs. Superficial cleavages are occurs in mainly centrolethal eggs. Here the early divisions occur in surface layer of the egg and cleavage furrows do not extend into the central yak. సో హియర్ మనకి ఏంటి సెంట్రల్ లెస్సల్ ఎగ్స్ వేర్ ద సర్ఫేస్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ ఎగ్స్ అంటే మనకి ఓన్లీ జస్ట్ సూపర్ఫిషియల్ ఉపరితలంలో భాగంలో మాత్రం డిస్క్ ఫామ్ అయిపోయి అక్కడ మాత్రం మనకి క్లీవేజ్ ఫరోస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో హియర్ ఇన్ సెంట్రల్ లెస్సల్ ఎగ్స్ ద జైగోట్ న్యూక్లియస్ లైస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది ఎగ్. సో ఇట్ డివైడ్స్ రిపీట్లీ వితౌట్ the divisions of the egg cytoplasm. As a result, a large number of nuclei are formed. These remain embedded in an
డివైడెడ్ సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ ది సైటోప్లాజం. హియర్ మనకి ఏంటిదంటే ఒక జస్ట్ ద న్యూక్లియస్ మెంబరిన్ సైటోప్లాజం ఎగ్ సైటోప్లాజం ఈజ్ నాట్ వితౌట్ డివైడ్ బికాస్ సైటోప్లాజం ఎందుకు డివైడ్ అంటే హియర్ నాట్ అక్కర్స్ న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి వెన్ ద మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందో అక్కడ మాత్రం మనకి ఏమవుతుందంటే divisions are the occurs. It means furrow is presented. So the cytoplasm divided by the furrow laid down from the surface to the inner side and separate into the large number of the cells around the central yak. మనకి యాక్ చుట్టూ మొత్తం కూడా సరౌండింగ్ అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ ద డివిజన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆన్ బేసిస్ ఆఫ్ ది fate of the germ layers. Germ layers means how many germ layers are there? It means 3 germ layers are there. What are they? Means ectoderm, endoderm and mesoderm. బాహ్యత్వచం, మధ్యత్వచం అండ్ అంతత్వచాలు ఉంటాయి. అయితే ఈ జెమ్ లేయర్స్ ఏమవుతుందంటే ఫర్దర్గా మనకి ఫ్యూచర్లో ఈ జెమ్ లేయర్స్ నుంచి పర్టికులర్ ఆర్గాన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఆర్గాన్స్ అవయవాలు అనేవి మనకి ఈ జనన స్థలాల నుంచి మనకి ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. సో జనన స్థలాల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి కణాల యొక్క విభజన కూడా మనకి ఎక్కడి నుంచి క్లీవేజెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అండ్ ఫేట్ ఆఫ్ జెర్మ్ లేయర్స్ అగైన్ 2 types: ఇండిటర్మినేట్ క్లీవేజ్, డిటర్మినేటివ్ క్లీవేజ్. ఇండిటర్మినేట్ మీన్స్ ఇక్కడ ఏంటిదంటే మనకి నిర్ధారణ. ఇండిటర్మినేటివ్ క్లీవేజ్ ద ఫేట్ ఆఫ్ బ్లాస్టోమ్ ఇస్ నాట్ సో rigidly sealed, but the blastomeres exhibited the plasticity. For example, each of the 2 blastomeres of a zygote, if they separated after the first cleavage, can produce one complete ఎంబ్రియో. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఒక క్లీవేజ్ ఇండిటర్మినేట్ అనిర్ధారణ ఉంటుంది కాబట్టి ఇక్కడ వీటికి ఎటువంటి నియంత్రణ అనేది ఎటువంటి నిర్ధారణ అనేది జరగలేదు. ఇది నువ్వు ఈ కణాలని ఉత్పత్తి చేయాలి, ఈ కణాలను ఉత్పత్తి చేయాలి అటువంటి కండిషన్స్ అనేవి ఉండవు. కాబట్టి వెన్ ద ఎనీ మనకి క్లీవ్స్ ద్వారా ఫామ్ అయినటువంటి బ్లాస్టోమియర్స్ ఇఫ్ మేబీ ఎనీ కేసెస్ ఇన్ బై అన్ఫార్చునేట్లీ ఎనీ వన్ ఈజ్ ద లాసింగ్ బై any lasting that blastomeres replace of another blastomeres are the produced and they can produce one complete embryo. So this type of cleavage in which further of the blastomeres is not predeterminate, it is known as indeterminate cleavage. Examples are the vertebrates. And determinative cleavage, in particular those are especially ascaris. మనకు పర్టికులర్గా ఏదైనా కానీ ఒక బ్లాస్టోమేట్స్ అనేవి మనకు కొలాప్స్ అయిపోయి లాస్ అయినప్పుడు కూడా సో అన్ఫార్చునేట్లీ ఇది ప్రీడిటర్మినేట్ ఫ్యూచర్ ఈజ్ ఉండదు. కాబట్టి డిఫరెంటెడ్ బ్లాస్టోమేట్స్ ఆర్ డిటర్మినేట్ టు గివ్ రైస్ టు ది స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ది ఎంబ్రియో. దిస్ టైప్ ఆఫ్ క్లీవేజ్ ఇస్ నోన్ యాజ్ డిటర్మినేట్ క్లీవేజ్. సో యాజ్ అ రిజల్ట్ డిటర్మినేట్ క్లీవేజ్ ఏ మొజాయిక్ టైప్ ఆఫ్ బ్లాస్టులా ఈజ్. ఇక్కడ మనకి ఏదైనా కానీ లాస్ అనుకోండి, ఇఫ్ మేబీ మనకి డిటర్మినేట్ టోటలీ దట్ పార్ట్ ఈజ్ ద లాసింగ్, ఇట్స్ నాట్ ఫుల్ కంప్లీట్ ఫార్మ్ ఆఫ్ ది ఎంబ్రియో అనేది మనకి ఇక్కడ డెవలప్ కాదు. దిస్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ కాల్డ్ మొజాయిక్ డెవలప్మెంట్ అని కూడా పిలుచుకోవచ్చును. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ డెఫినెట్ బ్లాస్టోమేస్ డిటర్మినేట్ టు గివ్ రైస్ టు స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ది ఎంబ్రియో. అంటే ఒకవేళ మన ఏదైనా బ్లాస్టోమే మన లాసం కూడా ఆ బ్లాస్టోమే నుంచి మనకి పత్తి భావన ఏర్పడుతుంది. సో దాన్ని మనం రీప్లేస్ చేయడానికి మళ్ళీ వీలుండదు. దట్స్ వై ఇట్ ఈస్ ద డిటర్మినేట్ క్లీవేజ్. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆన్ ది బేసిస్ ఆఫ్ ద అరేంజ్మెంట్. ఇక్కడ ఆన్ ది బేసిస్ ఆఫ్ అరేంజ్మెంట్ మనకి ఏంటంటే రేడియల్ క్లీవేజ్, స్పైరల్ క్లీవేజ్, lateral cleavage and bilateral cleavage. Depending upon forming of మనకి cleavage form అయిన తర్వాత the arrangement of the cells inside of the embryo
సో ఇయర్ రేడియల్ మీన్స్ మనకి వలయాంగం ఎలా ఉంటుంది, మనకి వలయం ఏ విధంగా ఫామ్ అవుతుందో రౌండింగ్లా ఉంటుందో లైక్ మనకి ఫామ్ అయినటువంటి విధంగా రేపిన బ్లాస్టోమియర్స్ యొక్క కూడా ఏ విధంగా ఉంటాయంటే రైట్ యాంగిల్ టు లెఫ్ట్ టు రైట్ అలానే మాత్రమే మనకి ఒక యాంగిల్ బేస్ చేసుకుంటూ ఫామ్ అవుతుంటాయి. ఇన్ దిస్ రేడియల్ క్లీవేజ్ ద సక్సెసివ్ క్లీవేజ్ ఫర్ రోస్ cut straight through the egg at right angle to the another angle, so that the resultant blastomeres appear to be arranged radially. So all those eggs which have the holoblastic cleavage experience the radial cleavage. మనకి holoblastic cleavage ద్వారా ఫామ్ అయినటువంటి అన్ని విధాల బ్లాస్టోమియర్స్ అన్నీ కూడా మనకి రేడియల్ క్లీవేజ్ని మనకి చూపిస్తూ ఉంటాయి. స్నాప్టా ఎగ్స్ చూస్తే మనకి రైట్ యాంగిల్ టు ది లెఫ్ట్లోకి చూపిస్తుంటుంది, అంటే వన్ యాంగిల్ టు అనదర్ యాంగిల్లోకి మారుతుంటుంది. ఇది స్పైరల్ మనకి జస్ట్ ఇట్స్ కవరింగ్ స్లోప్ ఫార్మేషన్లో మనకి అరేంజ్మెంట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇట్స్ మీన్ జస్ట్ మూవింగ్ టు ది అనదర్ యాంగిల్, జస్ట్ చేంజింగ్. ఇన్ దిస్ మోడిఫికేషన్ ఆఫ్ ద రేడియల్ క్లీవేజ్, ఇన్ దిస్ ద mitotic spindle of the third cleavage in the 4 blastomeres laid down the obliquely and are the arranged in the sole of the spiral, so that the 4 blastomeres upper tides do not lie over the corresponding blastomeres of lower tide but between of them. ఇక్కడ మనకి this type of the cleavage known as the spiral. The turn of spiral may be clockwise or counterclockwise directions. జస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ సెకండ్ క్లీవేజ్ ఎటువంటి చేంజెస్ ఉండవు. జస్ట్ థర్డ్ క్లీవేజ్ ఫార్మేషన్ అప్పుడు ఫోర్త్ ఫార్మర్ ఇన్ 4 బ్లాస్టోమర్స్ ఏవైతే చేంజ్ అవుతుంటాయో ఆ చేంజింగ్ జస్ట్ ఆబ్లిక్యుయర్లీ కొంచెం జస్ట్ స్లోప్ లైన్ స్ట్రక్చర్లా అనిమేట్ ఫామ్ అవుతుంటే ఆ ఫామ్ అయినటువంటి 4 బ్లాస్టోమర్స్ అప్పర్ అండ్ లోవర్ చేంజెస్ అనేవి మనకి ఓవర్లాపింగ్ లాగా కనిపించి కొంచెం సైడ్ అప్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమిటంటే యాంటీ క్లాక్స్ అండ్ కౌంటర్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్స్ని మనకు చూపిస్తూ ఉంటాయి. దిస్ ఆఫ్ స్పైరల్ డివైడెడ్ ది ఆబ్లిక్యూ యాంగిల్స్ టు ది దే పైల్ అప్ ఇన్ ఎ ప్యాటర్న్ కాల్ ది స్పైరల్ క్లీవేజ్. హియర్ జస్ట్ చేంజింగ్ ఇస్ రొటేషన్ ద చేంజింగ్ గ్లాన్స్ ఇట్స్ కంటిన్యూషన్. అండ్ ఇక్కడ మనకి ఈక్వల్ అన్ఈక్వల్ డిస్కార్డల్ అండ్ సూపర్ఫిషియల్ with the examples. So this is a pattern, radial spiral and bilateral and రొటేషనల్ కూడా ఉంటుంది. మనకి రొటేషన్ ఇస్ మ్యాక్సిమం మమ్మేల్స్లో మనకి మ్యాక్సిమం కనిపిస్తూ ఉంటుంది. బయోలెటరల్ మీన్స్ మనకి 1 by 1 జస్ట్ స్లోప్ లైక్లా మనకి ఫామ్ అయిపోయి మనకి ఇలా స్ట్రచెస్ ఫామ్ అవుతుంటాయి. రొటేషనల్ మీన్స్ మనకి ఫస్ట్ రొటేషన్ మీన్స్ పరిభ్రమణ క్లీవేజ్. అయితే ఇది ఇందులో ఎలా ఉంటుందంటే ఒకసారి మనకి క్లీవేజ్ ఫామ్ అయిన తర్వాతకి ఒక బ్లాస్టోమేట్కి అనదర్ బ్లాస్టోమేట్కి నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ద క్లీవేజ్ ఏంటంటే 90 degrees చేంజెస్లో మళ్ళీ మనకి ఏముంటుందంటే యాంగిల్ చేంజ్ అయిపోయి మనకి న్యూ క్లీవేజ్ ఫరో అనేది స్టార్ట్ అవుతుంటుంది. అలా ఏమవుతుంది పరిభ్రమణ తనకు తానుకంటే వాటి చుట్టూ తిరుగుకుంటూ అంటే అక్కడనే మనకు అనిపిస్తుంది తన చుట్టూ తానుకంటే ఇక్కడ ఏంటి బ్లాస్టోమియర్స్ చేంజ్ అవుతుంటే 90 degrees యాంగిల్స్ చేంజ్ చేసుకుంటూ అంటే ఏర్పడే ప్రతి ఒక్క బ్లాస్టోమియర్ ఫరో దిస్ మీన్స్ క్లీవేజ్ ఫరో అనేది 90 degrees చేంజ్ చేసుకుంటూ క్లీవ్ ఫరో అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఇలా మనకి ఏమవుతుందంటే అవి ఎలా ఉంటుంది మనకి రొటేషన్ లాగా ఉంటుంది. అంటే జస్ట్ పరిభ్రమణ అంటే తాను తిరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. 90 degrees అంటే తాను కొత్తగా ఏర్పడే బ్లాస్టోమియర్స్ తన చుట్టూ ఉన్నట్టు ఆకారాన్ని మార్చుకుంటూ ఇక్కడ అలా కనిపిస్తూ ఉంటుంది. ఇది మ్యాక్సిమం మనకి ఎందుకు కనిపిస్తుంటే మమ్మల్స్ అండ్ నెమాటోడ్స్లో. బయోలెటరల్ క్లీవేజ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ట్యూనికేట్స్. స్పైరల్ మీన్స్ ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్ చూసినాం. అనలిడ్స్ అండ్ మొలస్కాన్స్ అండ్ ప్లాట్ఫామ్స్. అండ్ రేడియల్స్ ఇట్స్ మీన్స్ ఎకనోడర్మ్స్ అండ్ యాంఫియాక్సిస్లో మనము రేడియల్ క్లీవేజెస్ చూస్తుంటాం. దీస్ ఆర్ ది అరేంజ్మెంట్స్ ఆఫ్ ది క్లీవేజెస్ ఫార్మింగ్ ఆఫ్ ది బ్లాస్టోమియర్స్ అరేంజ్మెంట్స్ బేస్ చేసుకొని ఇవి ఏర్పడేటువంటి టైప్స్. థ్యాంక్ యూ.